స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అయితే పవర్ బ్రోకర్లు మాత్రమే పార్టీని వీడుతున్నారు అన్నది బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ అంశాల మీద మనతో మాట్లాడే కోసం ఆది శ్రీనివాస్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మనతో పాటు, అలాగే ఎర్రవల్లి శ్రీనివాస్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు కూడా మనతో పాటు లైవ్లో. ఆది శ్రీనివాస్ గారు, ముందుగా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు పవర్ బ్రోకర్లు అనబడేటువంటి సీనియర్ నాయకులని మాత్రమే మీరు చేర్చుకుంటున్నారా? ఈ పవర్ బ్రోకర్లను చేర్చుకుంటే బీఆర్ఎస్ నాయకత్వం ఆరోపించినట్టుగా మీకు వచ్చే లాభం ఏముంది? ఈరోజు మీ కంటే ముందు వేసినటువంటి దానిలో నేను విన్నది కేటీఆర్ గారి ప్రసంగం అనుకుంటా, అదేవిధంగా హరీష్ రావు గారి ప్రసంగం అనుకుంటా. కవిత గారు అరెస్ట్ అయిన ఈ సమయంలో నవ్వుతూ తుల్లుతూ మాట్లాడుతూ మరో పార్టీలకు పేరునా చెప్పాలి. హలో శ్రీనివాస్ అన్న, ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. అది శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్ రావు వీడియో క్లిప్పింగ్ లేదు, మీరు వేసిరు విన్నా. అవును, కేటీఆర్ గారేమో ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయిన సమయంలో నవ్వుతూ తుల్లుతూ ఈ సమయంలో పార్టీలు మారిన వారి పట్ల మనం విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడిండు. కవిత ఏదన్నా ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేసి జైలుకు పోయిందా? కవిత గారు లిక్కర్ కేసులో దోషిగా ముద్దాయిగా, అదే దాన్ని ఏమంటారు, అది లీగల్ పాయింట్లో ఇది అరెస్టులో ఉండి విచారణకు ఎదుర్కొంటుంది. ఆ సమయంలో నీ వెంట ఉండాలని ఏముంది? మీరు కేసీఆర్ ఫ్యామిలీని ముడితే మొత్తం ప్రజలంతా రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. కవితను అరెస్ట్ చేస్తే ఒక్కరైనా రోడ్డు ఎక్కిరాండి? ఈరోజు కారు గుర్తుపై గెలిచే పరిస్థితి లేకనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భాన్ని చూడాలి. ప్రధానమైనటువంటి అంశం, ఏ పార్టీ నాయకులు అయితే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి చేరుతున్నారో బీఆర్ఎస్ నుంచి చేరేటువంటి నాయకులు, గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి పోయినటువంటి వాళ్ళు, లేక తెలుగుదేశం నుంచి అప్పుడు టీఆర్ఎస్లోకి పోయినటువంటి నాయకులు, అక్కడ అధికారం ఉంది, అప్పుడు పోయారు. ఇప్పుడు మీ దగ్గర అధికారం వచ్చింది, మీ దగ్గర వచ్చారు. మళ్ళీ రేపైనా మీకు ప్రాబ్లం వస్తే మీ దగ్గర నుంచి పోరా వీళ్ళన్నా మీ దగ్గర పర్మనెంట్గా ఉంటారా? అదే విషయం అడుగుతున్నాడు హరీష్ గారు అడుగుతున్న ప్రశ్న అదే. ఈ పవర్ బ్రోకర్లు ఇట్లా వస్తారు, అట్లా పోతారు, వచ్చిపోయేటోళ్ళు తప్ప వీళ్ళ వల్ల ఉపయోగం లేదని. పవర్ బ్రోకర్ అనే పదానికి అర్థం పరపద్యాయము కేసీఆర్ ఫ్యామిలీ. తెలంగాణ ఇస్తే తెలంగాణలో మా పార్టీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తామని చెప్పి, తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి విలీనం చేస్తామని చెప్పి ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి దిగిన తర్వాత పవర్ బ్రోకర్ పాలిటిక్స్కు తెరదీసింది ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంటున్నా. తెలంగాణ పదాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ సానుభూతిని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారిని విస్మరించడం కాకుండా అనేక మాటలు అన్నటువంటి కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసినామని ఈరోజు అంటున్నారు హరీష్ రావు. ఆనాడు కన్న తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే పార్టీ విలీనం చేస్తామని చెప్పి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కకా వికలం చేసినప్పుడు ఎటువంటి మీ మాట అంటారు, మీ నీతి అంటున్నారు. హరీష్ రావు గారు పెడపోపులు పెడుతున్నారు. ఒక్క నిమిషం ఆది శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం అయితే ఎర్రవల్లి శ్రీనివాస్ రియాక్ట్ అవుతారు. ఎర్రవల్లి శ్రీనివాస్ గారు, మీరు నేర్పిన విద్య నీరజాక్ష అని ఒకటి వెనకాల ఒకటి సామెత ఉండే, మీరు చేసిన పని మనకి తిరిగి మనకి అదే మళ్ళీ వస్తుంది అని ఒక చెప్తారు కదా. ఇప్పుడు తెలంగాణలో అదే లెక్కన మనం ఇచ్చిందే మళ్ళీ మనకి తిరిగి వచ్చింది కదా ఇప్పుడు, కదా మురళి గారు? అయితే ఆది శ్రీనివాస్ గారు మాట్లాడితే కొద్దిగా బాధ అనిపిస్తుంది, కొద్దిగా నవ్వు అనిపిస్తుంది. ఎందుకనంటే కవిత గారి గురించి కామెంట్ చేసిండ్రు. కవిత గారు జై తెలంగాణ అన్నప్పుడు మురళీకృష్ణ గారు చెప్తున్నా, మురళీకృష్ణ గారు వారికి చెప్పండి, బాధ నవ్వు కాదు, బాధ నవ్వు కాదు. చెప్పని మాట వినండి, వినండి, జైలు కేటీఆర్ నేను చెప్పండి. అరే ఎందుకంత టెంప్ట్ అవుతున్నావు? నేను చెప్పని కేటీఆర్ అన్నాడు, చెప్పని నువ్వు ప్రెస్టేషన్ నేనేమంటున్నా, నువ్వు ఊరికే పోయిండ అంటే ఏ స్వాతంత్ర ఉద్యమంలో నేనేమంటున్నా, నేనేమంటున్నా ఏ జాతీయ పోరాటం చేసి ఆయన బంద్ చేస్తేనే మాట్లాడతా. నేనేమంటున్నా కరెక్టే మరి. నేనేమంటున్నా, మీలాంటి కార్యకర్తల గురించి కాదు చర్చ ఇక్కడ. ఆమె ఏ జాతీయ ఉద్యమం చేసిందని ఒక మాట మీకే